ఇది మినప్పిండి మాట. మినువులు కడిగేసుకుని, ఈ సమ్మర్‌లో ఎండబెట్టేసుకొని, విడిగా పొడి చేసి పక్కన పెట్టుంచాను కేజీ. అదేమో పచ్చిమిర్చి ఆవకాయి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాము. 2 నెలల నుంచి బయటే ఉంచానమాట. అసలు అంటే పచ్చి వెజిటబుల్స్ మనం పచ్చడి పెట్టుకుంటే ఒక నెలే అసలు మనకి. మనం పెట్టే విధానాన్ని బట్టి 2 నెలలు ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్‌లో అది పెట్టుకుంటే ఒక 6 నెలల దాకానే ఉంటుందన్నమాట. మనకి ఆ కలర్ అది చేంజ్ అవ్వకుండా. కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. బీరకాయలు కూడా ఎండకాయ వడిలిపోతాయేమో. టమాటాలు ఫ్రిడ్జ్‌లో కొన్ని ఉన్నాయి. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి బయట పెడతాను. ఈరోజైతే అసలు మామూలుగా లేవన్నమాట. కిచెను నాకు కొంచెం ఇరుకుమాట. ఇంకా నేను ఏం చేస్తానంటే ఇలా బుట్టలో పెట్టుకుంటున్నాను, కానీ ఈ మునక్కాడలు కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా రైస్ పెట్టేద్దాం, గ్యాస్ వెలిగించేద్దాము. అస్సలు పొద్దుట లేస్తే ఇప్పటికి ఇంకా కూర్చోలేదండి. అంత పనిమాట. మళ్ళీ రాత్రి పెద్ద గాలి వేసేసింది, వర్షం పడుతుందేమో అనుకున్నాము, చల్లబడుతుంది కొంచెమైనా అనుకున్నాను, కానీ అస్సలు చల్లబడలేదు కదా, ఇంకా ఎక్కువైంది. ఈరోజు వడియాలు పెట్టుకుందాం అనుకున్నాను. నిన్న రాత్రికి మబ్బుగా అది ఉంది కదా, పొద్దునకి ఎలా ఉంటుందో అనుకుంటే పొద్దున కొంచెం మబ్బు ఉంది, ఇప్పుడు ఎండ వచ్చేసింది. ఇదిగోండి కీమా వాష్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు కీమా గోంగూర వండుతాను. ఇది ఒక 1/4 కిలో ఉంటుంది. పొద్దున్నే పని ఏంటంటే నాది దోసల పిండి. ఇదిగోండి దోసల పిండి కూడా రుబ్బేసి పక్కనెట్టొచ్చాను. దోసల పిండి ఉంటే అండి ఎన్ని విధాలుగా, అంటే నేను భోజనం కూడా ఒక్కోసారి మేము స్కిప్ చేసేస్తామన్నమాట మా ఇంట్లో అందరం కూడా. అంటే మేము ఇంకా 2 దోసలు తినేసి పడుకుంటాం అన్నమాట, ఇంకా సరిపోతుంది. అయితే ఇంకోటి చూపిందాం అనుకున్నాను, మీకు చూపిస్తాను. ఈరోజు ఈ వీడియోలో చాలా నేను చేసుకునేవన్నీ చూపిస్తున్నాను ఈ సమ్మర్లో. ఇదిగోండి దగ్గర చూపించమ్మా. ఇది మినప్పిండి మాట. మినువులు కడిగేసుకుని, ఈ సమ్మర్‌లో ఎండబెట్టేసుకుని, విడిగా పొడి చేసి పక్కన పెట్టుంచాను కేజీ. ఇదేమో వరిపిండి. మీకు చెప్పాను కదా బియ్యం కడిగి ఉంచానని. ఇది పట్టించేసాము, మిల్లుకి పట్టుకెళ్ళి పట్టించేశారు. ఇంట్లో కూడా ఉన్నాయి, చేసుకోవచ్చు. ఇంకా టైం అక్కడైతే సింపుల్‌గా అయిపోతుంది కదా అని ఈ 2 డబ్బాల్లో వేసి ఉంచాను. తర్వాత నెక్స్ట్ వీడియో వస్తుంది, ఏం చేస్తాను ఏంటన్నది. మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మంచిగా నేను నిలవ ఉండేవి అప్పటికప్పుడు స్పీడ్గా చేసేసుకునేలాగా, అంటే మనం రెడీ చేసి పెట్టేసుకుని జాబ్ చేసేవాళ్ళకి అది అప్పటికప్పుడు ఉప్మా చేసుకోవాలన్నా, లేదంటే దోశలు వేసుకోవాలన్నా, ఇడ్లీ వేసుకోవాలన్నా, రెడీమేడ్ బ్యాటర్లు ఎలా రెడీ చేసుకోవాలో అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మళ్ళీ కూడా ఒక్కోసారి చూపిస్తుంది అనమాట, కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు కదా, వాళ్ళకి కూడా తెలుస్తుందని. ఇదైతే ఈజీగా ఉంటుందండి. ఇవి పక్కన పెట్టేస్తాను. మరి గోంగూర బాగు చేసుకోవాలి కదా, కీమాకి ఇక్కడే పెడుతున్నాను అందుబాటులోని. వాటి కనబడుతూ ఉంటే నేను చేయాలనే ఆలోచన వస్తుంది అన్నమాట. గోంగూర పచ్చడి భలే ఉంటుందండి. పండు మిరపకాయలు వేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మన ఛానల్లో పెట్టాను ఆ పచ్చడి. 3 రోజులకి 4 రోజులకి కాదు, కానీ ఒక్క వారం రోజులకి ఎంత రుచి పెరిగిపోయిందంటే ఒక్క దెబ్బలా అవగొట్టేసారన్నమాట. అంటే మన ఛానల్లోనే ఉంటుంది. మళ్ళీ అప్పటి నుంచి పెట్టలేదు నేను. డైలీ మనం గోంగూర తీసుకుంటే ఐరన్ అది అందుతుందంటారు, మంచిది తింటేనే గోంగూర అయితేనే. ఆడవాళ్ళకి అది కూడా చాలా మంచిదన్నమాట. అంటే నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి అలాంటివన్నీ కూడా రిమూవ్ అవుతూ ఉంటాయంటారు. అంటే మనం తీసుకునే ఆహారం కొంచెం తెలుసుకుని తీసుకుంటే సరిపోతుంది. నేనైతే గోంగూర తెగ వాడేవాళ్ళమాట. అమ్మ వాళ్ళు అదేని దొడ్లో గోంగూర చెట్లు వేసేవారు, మనిషి అంత ఎత్తి ఎదిగేవండి గోంగూర. 2, 3 దూసేయడమే మొక్కల నుంచి, గబగబా దూసేయడం, కూర పొయ్యి మీద ఉంటానే ఉండేది, అలా వెళ్ళి ఇలా దూసి వేసేవాళ్ళు అన్నమాట. నేనైతే అలాగే చేసేదాన్ని. ఈ వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే చాలు, ఇంకా గోంగూర, తోటకూర, బీరకాయలు, 4 వంగ మొక్కలు పెట్టుకునేవాళ్ళు. అంటే ఇప్పుడంటే వెజిటేబుల్స్ అన్నీ మార్కెట్ మీద ఆధారపడిపోతున్నాం, కానీ పల్లెటూరులో ఇప్పటికీ కూడా ఇంట్లో వచ్చే వెజిటేబుల్స్ తోటే కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. ఖర్చు ఉండదంటారు అంతా. అంటే మాది కొంచెం పల్లెటూరు కాదు కానివ్వండి, ఇంకా లోపలికి వెళ్తే అమలాపురం దాటి అలా వెళ్తే ప్రతి ఇంట్లోని ఒక వెజిటేబుల్స్ మొక్కలు ఖచ్చితంగా ఉండాల్సిందే. వంగ మొక్కలో, బెండ మొక్కలో, బీర మొక్కలో అసలు చూడాలండి ఎంత బాగుంటాయి. ఇంకా లోపలికి వెళ్ళిపోతే పల్లెటూరులో ఆవులు, గేదెలు, ఆ పాలు, పచ్చళ్ళు,
ఇవి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఖర్చు ఉండదన్నమాట. సిటీలో ఉండే వాళ్ళకైతే ప్రతిదీ కొనుక్కోవాలనుకోండి. ఏదో సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అయితే నేను గోంగూర కూడా దూసేస్తాను. ఆకు ఒక కట్ట అయితే సరిపోతుంది. పావు కిలో కదా, పులుపు ఎక్కువ ఉంటుంది. ఇది పుల్ల గోంగూర. మంచి గోంగూర ఉంటుంది, పుల్ల గోంగూర ఉంటుంది, ఎరుపు గోంగూర ఉంటుంది. గోంగూరలో కూడా చాలా రకాలు ఉన్నాయి. నేను టెర్రస్ స్టార్ట్ చేశాక తెలిసింది నాకు గోంగూరలో ఇన్ని రకాలు ఉంటాయని. అమ్మమ్మ కాలం గోంగూర అయితే ఎర్రమందారం గోంగూర అంటారు, అది వాడేవారంట పచ్చళ్ళకి అదిని అమ్మ చెప్పారు. ఇప్పుడైతే నేను ఇది పుల్ల గోంగూర వాడతాం మేము ఎక్కువగా. నాకు అమ్మలు స్టార్ట్ చేసినప్పుడు వంటలు ఈ గోంగూర ఎక్కువ వాడతాం అన్నమాట. అయితే అప్పుడు పోషకాలు ఏమి ఇప్పుడంటే కంపోస్ట్లో ఇస్తున్నాం, కానీ అప్పుడు ఏంటంటే పేడ కల్లాపేసి వాకిళ్ళు ముగ్గులు పెట్టేవాళ్ళం కదా, పక్క పక్కనే ఉండేవి. ఏదైనా అడుగు బుడుగు ఉంటే ఆ పేడ నీళ్ళు అలా మొక్కలకి వేసేసేవాళ్ళం. అదే వాటికి బలంగా ఉండేది, చక్కగా కాసేసేవి. ఇప్పుడైతే చాలా శ్రద్ధగా పెంచాలి. నేనైతే టెర్రస్ మీద అన్ని రకాల వెజిటేబుల్స్ పెంచుతాను. మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు అన్నీ ఉంటాయి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇంకా రాలేదులేండి. స్టార్ట్ అయితే కనుక హార్వెస్ట్లు వస్తాయి అవి కూడా. సపోటా చెట్లు అన్నీ వేసాను, దానిమ్మ చెట్లు. అదేమో పచ్చిమిర్చి ఆవకాయి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. 2 నెలల నుంచి బయటే ఉంచానమాట. అసలు అంటే పచ్చి వెజిటేబుల్స్ మనం పచ్చళ్ళు పెట్టుకుంటే ఒక నెలే అసలు మనకి. మనం పెట్టే విధానాన్ని బట్టి 2 నెలలు ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో అది పెట్టుకుంటే ఒక 6 నెలల దాకానే ఉంటుందన్నమాట మనకి, ఆ కలర్ అది చేంజ్ అవ్వకుండా. సరే బయట పెట్టి ఉంచుదాము, అసలు ఎన్ని రోజులు ఉంటుందో ఏంటంటే పెట్టిన నేను ఒక వారం రోజులకో 15 రోజులకో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈసారి 2 నెలలని ఇంకా అలా ఉంచాను. ఇప్పుడు పెడుతుంది అనమాట ఫ్రిడ్జ్లో. టేస్ట్ చేసి బాగుందని చెప్పేసి చూసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, వేరే సీసాలోకి వేసేసి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మరి మీరు పచ్చళ్ళు అవి అన్నీ పెట్టేసుకున్నారా? ఈ సంవత్సరం నేను ఆవకాయ పట్టలేదండి, మాగాయతోటే సరిపెట్టేసాను. ఇంతకుముందు టమాటా పచ్చడి అది పెట్టాను కదా, అది అసలు అయిపోయిందండి. టమాటా పచ్చడి అయితే ఇంక అస్సలు మాకు చాలా బాగా నచ్చేసింది. టిఫిన్స్లోకి అది కూడా బాగుందన్నమాట. ఇంకా మీతో కూర్చుంటే ఏదో ఒకటి ఇలా మాట్లాడుతూనే ఉంటానేమో నేను. ఇంకా వంటకి అన్నీ రెడీ చేసేసుకుంటాను. కీమా గోంగూర మీకు తెలుసా? ఎప్పుడైనా వండుకున్నారా? అంటే మీ మీ పద్ధతిలో ఎలా వండారు, నా స్టైల్లో ఎలా వండుతాను ఒకసారి చూపిస్తాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేద్దరు. కానీ గోంగూర బాగు చేయడం అయిపోయిందండి. ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్నాను. అయితే మాకు ఇక్కడ బిర్యానీ చేసినప్పుడు అమ్ముతారు కదా బయట, గోంగూర కర్రీ కూడా ఇస్తారన్నమాట. బాగుంటుంది పులుపు. కానీ చాలామంది కట్ట ఇస్తారు, పప్పు డాల్తో ఏదో చేస్తారు, అది పప్పుతోటి. ఇంకా నేనైతే ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నాను కదా, ఇంకా ఇవి అయిపోయినాయి, రెడీ చేసుకున్నాను. ఇంకా కూర పొయ్యి మీద వేసేసుకుందాం. చాలండి, ఇంక ఇంతకు మించి ఇదే ఎక్కువ అవుతాయి. అసలు కొందరు అయితే వేయరు ఇన్ని ఆనియన్స్ కూడా. కొంచెం ఓట రావాలి, ఎక్కువ మంది మెంబర్స్ ఉంటాం కదా, మా ఇంట్లో కూర ఎక్కువ తింటారు. ఇదిగోండి గోంగూర, ఆనియన్స్ కట్ చేసి మటన్ ఇంకా అన్నీ రెడీ చేసుకుందాం. అంటే గోంగూర మటన్ అంటే 2 రకాలుగా. అమ్మ వాళ్ళు అయితే ఏం చేసేవారంటే అన్నీ ముందు ఉడకపెట్టేసి తర్వాత లాస్ట్లో తాలింపు వేసేవారు. ఆ తాలింపు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇది కీమా గోంగూర కాబట్టి తాలింపు వేయినా, లేకపోతే మామూలుగా డైరెక్ట్గా కుక్కర్లో వండుతున్నాం కదా, ఈసారికి ఇలా వండేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట. సరే మరి మీరు ఎలా వండుకుంటారనేది సరదాగా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అమ్మ వాళ్ళైతే అన్నీ కలిపి ఉడకబెట్టేసి ఆ తర్వాత తాలింపు వేసేవారు. మసాలాలు అన్నీ పచ్చి అన్నీ ఉడకబెట్టేసి. గోంగూర కడిగినాం. ఆల్రెడీ అల్లం, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, అలాగే యాలక్కాయలు, దాల్చిన చెక్క అది వేసి మనం మిక్సీ పట్టేసుకున్నాము. జీలకర్ర అది వేసుకున్నాం కదా, కలితే కొంచెం గసగసాలు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అన్నమాట. అది మిక్సీ పెట్టేద్దాం. ఎల్లుల్లిపాయలు అయితే ఒలిచేసి ఉంచాను. ఇవి నేను చాలా బాగుంటాయి గోంగూరలో, ఎప్పుడైనా ట్రై చేయండి. ఎల్లుల్లిపాయలు ఇలా మనం చిన్న చిన్న ముక్కల కింద బిట్ కింద కట్ చేసుకోవచ్చు, లేదంటే ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు. మీ పిల్లలు ఎలా చేసి తిన్నా పర్వాలేదు అంటే తింటారు అంటే డైరెక్ట్ ఎల్లుల్లిపాయలు వేసేసుకోండి. మా పిల్లలు అయితే నాటకాలు కడతారండి, అందుకని వాళ్ళకి చిన్న చిన్న ముక్కలు అయితే అన్నంలోకి వెళ్ళిపోతాయి కదా అని ఇలా కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసేసిన వాటిని అన్నింటినీ ఉదుక్కుని పెట్టుకుందాం. కొన్ని ఏమో ఉంచాను. స్టవ్ వెలిగిందాం, ఆయిల్ పోసుకుందాం. వేరుశనగ నూనె పోస్తున్నానండి. ఎక్కువ నేను నాన్ వెజ్ కర్రీస్లోకి మట్టుకి వేరుశనగ నూనె వాడతాను. అది కూడా మీకు తెలుసు కదా, ఫ్రీడమ్ వాడుతున్నాను. అయితే
ముందుగా మనకి వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. వేగాలి, ఇవి కొంచెం వేయించుకుందాం. కొంచెం మినపప్పు ఇది ముందే వేసేస్తాను, కొద్దిగా తాలింపు. ఆవాలు, అవి కొంచెం దోరగా వేగాలన్నమాట, కలర్ మారాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం అవి కొంచెం వేగుతూ ఉండగానే మనం అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఇవి మన టెర్రస్ మీద ఎండుమిర్చి ముక్క వేసుకుందాం. అవి వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. అవి రంగు మారాలన్నమాట, గోల్డ్ కలర్లోకి వస్తే బాగుంటుంది. చాలామందికి డౌట్ రావచ్చు, గోంగూర కూరలో కరివేపాకు వేసుకుంటారా, అది గ్రీన్ అదే అంటే ఆకుకూర కదా అని అనుకోవచ్చు. కరివేపాకు ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం, ఇక ఖచ్చితంగా వేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్లోకి ఇంగువ వేస్తారని డౌట్ రావచ్చు, కానీ చికెన్ కర్రీస్లో అది ముందు కొంచెం నూనెలో వేసుకుంటే మంచి అరోమా వస్తుంది, బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇది కొంచెం వేగాలన్నమాట, కొంచెం దూరంగా రావాలి. మిర్చి వేసుకుందాం, పచ్చిమిర్చి. కూర ఘాటుగానే ఉంటుంది, పులుపు కూడా లాక్కుంటుంది కదా. ఇప్పుడు మనం ఇది వేయించాలి. ఆనియన్స్ తక్కువ వేస్తాను, గోంగూర కూడా అంత పట్టుతుందా లేదా అనేది చిన్న డౌట్ ఉంది నాకు, చూద్దాము. ఇవి కొంచెం మగ్గాలి కాబట్టి ముందుగా మనం కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. సాల్ట్ వేసేసాను, పసుపు కూడా వేసేద్దాము. ఇది మగ్గుతూ ఉంటుంది, సరిపోతుంది. కారం మటుకి తగ్గించేసాను, ఎండుమిర్చి కారం అది ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించాను. ఇది కాసేపు ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా దోరగా వేగిపోవాలి. ఇలా వేగిపోయిన దాంట్లో మళ్ళీ మనం కీమా వేసేసుకుందాం. కీమా వేసేసిన తర్వాత మటన్ కీమా మనం కాసేపు మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ తాలింపు అయితే తర్వాత వేస్తారు, నేను ఇందులో కొంచెం ఈసారి కొత్తగా చేసుకుంటున్నాను అనమాట. ముందే వేసేద్దాం తాలింపు అని చెప్పేసి వేసేసి చేసుకుంటున్నాను. అసలు ఈ ఎండల మట్టికి ఎంత దారుణంగా ఉంది అంటే, అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కానీ మనకి మట్టికి అసలు నేల కూడా పూర్తిగా తడవట్లేదు అన్నమాట. ఏమైనా 2 జల్లు పడినా మొత్తం నేలంతా ఆరిపోతుంది. ఇదిగోండి, ఇలా కాసేపు మనం ఆయిల్లో ఈ మటన్ని మగ్గబెట్టుకుందాం, ఒక 15 నిమిషాలు. ఇదిగోండి, ఇలా మగ్గుతున్నప్పుడే మసాలా నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఒక్కలాగే పేస్ట్ చేసాను కదా, ఇది కొంచెం వేసుకుందాం, సరిపోతుంది. మిగతాది ఇంకో దాంట్లోకి కూరకి యూజ్ చేసుకోవచ్చు. ఇలా మగ్గుతున్నప్పుడే ఇప్పుడు మనం గోంగూర కూడా వేసేద్దాం ఇందులోనే. గోంగూరని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇది కూడా మగ్గిపోవాలి మనకి అంతా. అన్నయ్య వచ్చి మళ్ళీ ఎగ్స్ పెట్టుకున్నాడు, బాయిల్ ఎగ్స్ కావాలంట. నేను గోంగూర కీమా చేస్తానంటే ఇందులో వేయిపోయావా ఎగ్స్ అన్నాడు. కుక్కర్ సరిపోవట్లేదురా, కరెక్ట్గా కొంచెం చిన్నగా అయిందండి కుక్కర్ అయితేనే సరే అని చెప్పేసి నేను చూద్దాం. ఇదిగోండి పైకంటే వచ్చింది.
ఇంకొంచెం దగ్గరికి ఎగరబెట్టేసుకుంటే సరిపోతుంది. ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. పులుపు ఉప్పు కావాలి కదా, మెయిన్ అదే కదా మనకి. చూద్దాం. బాగుంది, కూర బాగుంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు కానించి డైరెక్ట్గా తాలింపు వేసి కూడా వండేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఉప్పు తక్కువైంది, కొంచెం స్పైసీ కూడా తక్కువగానే అనిపిస్తుంది. కారం అక్కడికి ఎండుమిర్చి వేసాను, పచ్చిమిర్చి వేసాను, కారం వేసాను, పులుపు అయితే సరిపోయింది. సరే అండి, కూర అయితే ఉడికిపోతుంది. నోరు ఊరుతుందన్నమాట ఆ సువాసనకి. ఎరా ఎలా ఉంది? మాట్లాడవేరా? బాగుంది. స్మెల్ ఎలా ఉందంటే బాగుందంటే అసలు నువ్వు టేస్ట్ చేయకుండా బాగుందని ఎలా చెప్తారా? స్మెల్ బాగుందన్న. స్మెల్ బాగుందన్నావు. ఇదిగోండి, ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, గోంగూర కీమా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. అయితే ఎప్పుడైనా సరే పులుపు కూరలు ఏమైనా మామిడికాయ కానీ గోంగూర కానీ నాన్ వెజ్తో వండేటప్పుడు అవి అప్పటికప్పుడు వేడివేడిగా తినే కన్నా మల్లాడికి లేదా ఆ రోజు సాయంత్రానికి తింటే చాలా బాగుంటుంది. అప్పుడే మంచిగా సెటిల్ అవుతాయి అన్నమాట ఫ్లేవర్స్ అన్నీ. గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మరీ దగ్గరకంటే ఎగరబెట్టట్లేదు, నేను కొంచెం గ్రేవీగానే ఉంచుతున్నాను. ఇదండి ఈరోజైతే. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి, ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా సాయంత్రం వాళ్ళు ఎగ్స్ అయితే వాళ్ళు తింటారంట, నేనైతే ఇంక ఇందులో వేయట్లేదు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే మటుకి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను చూపించట్లేదు కానీ మీరు కూడా ట్రై చేయండి. ఈజీగానే చూపించాను కదా ఈ కర్రీ అయితేనే. నచ్చుతుంది మీకు కూడా, పిల్లలకి కూడా నచ్చుతుంది ఇది. బాయ్ అండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి.